జగన్ ఇల్లొదిలి బయటకు వచ్చాడంటే జనమే జనం. ఎవరు పిలిచినా పిలవకపోయినా జగన్ పర్యటన ఉంది అంటే చాలు అన్ని వైపుల నుంచి ప్రజలు పోటెత్తుతూ ఉన్నారు. అది చూసి సీఎం చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. జగన్ బయటకొచ్చి ప్రభుత్వ వైఫల్యాలను తూర్పారపడుతూ ఉంటే, సాక్ష్యాలతో సహా విమర్శలు గుప్పిస్తూ ఉంటే చంద్రబాబు ఆయన పార్టీ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో చేసేదేమీ లేక జగన్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడమే విధానంగా పెట్టుకున్నారు చంద్రబాబు. రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉంది అని చెప్పుకుంటున్న నాయకుడు అడ్డగోలుగా వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూడాలి? ఏపీలో పరాకాష్ఠకు చేరుకున్న దిగజారుడు రాజకీయాలపై ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ సమావేశాల్లో ఏమి చెబుతుంటారో కానీ ఎల్లో మీడియాలో మాత్రం వచ్చే కథనాలు చూస్తే ఆయన ఇలా మాట్లాడడం ఏమిటబ్బా అనిపిస్తుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రిని ఇంతలా కించపరిచేలా ప్రసంగాలు చేస్తున్నారంటే అది ఆయనలోని భయం తెలియజేస్తుంది తప్ప మరొకటి కాదన్న అభిప్రాయం కలుగుతుంది. కొద్ది రోజుల క్రితం పార్టీ యూనిట్ ఇన్ఛార్జీల శిక్షణా తరగతుల్లో ఆయన స్పీచ్ ఇచ్చిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆయనకు కూడా తగులుతాయన్న సంగతి మర్చిపోతున్నట్లుగా ఉంది. జనం చీకొట్టిన జగన్ ఇంతే అంటూ చంద్రబాబు మాట్లాడారని ఎల్లో మీడియాకు చెందిన ఒక పత్రిక హెడ్డింగ్ పెట్టింది. ప్రజల మనోభావాలు గొడ్డలి పార్టీకి పట్టవు అని చంద్రబాబు అన్నట్టు మరో ఎల్లో మీడియా రాసింది. రాజకీయాల్లో జనం చీకొట్టడం ఏమిటి? గెలుపు ఓటములు అన్నవి సహజంగానే ఉంటాయి కదా. అంత మాత్రాన రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను మానివేస్తాయా? ప్రజల్లోకి వెళ్లకుండా ఉంటాయా? జగన్ శ్రీకాకుళం టూర్పై చంద్రబాబు తన అసహనం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ప్రధాని వస్తుంటే జగన్ 2 రోజుల ముందు ఈ టూర్ పెట్టుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారట. అదేమిటి? ఈ కార్యక్రమానికి జగన్ యాత్రకు సంబంధం ఏముంది? అసలు సమస్య జగన్కు జనం విపరీతంగా రావడం అన్నమాట. భోగాపురం సభకేమో బస్సుల్లో తరలించాల్సి వచ్చింది. మరి జగన్ సభకేమో స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. సహజంగానే ఇది కాస్త అసంతృప్తిగా ఉండవచ్చు ఆయనకు. జగన్కు జనంలో అంత విలువ ఉందేమిటన్నది ఆయన కంగారు కావచ్చు. అది ఆయన బాధ. జగన్ యాత్రకు జనం రాకపోయి ఉంటే ఇదే చంద్రబాబు ఏమనేవారు? ప్రజలెవరూ పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానించేవారా కాదా? 2024లో ఎన్నికల్లో ఏ కారణంతో అయితేనేమి వైసీపీ ఓడిపోయిన మాట నిజమే కావచ్చు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఎందుకు వ్యతిరేకత తెచ్చుకుంది? ఈ 2 ఏళ్ల కాలంలో జగన్ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు పోటెత్తుతున్నారే. దీనిపై ఆలోచించకుండా జగన్ను తిడితే ఏం ప్రయోజనం? చంద్రబాబు చెబుతున్న దాని ప్రకారం ఏదైనా పార్టీ ఓడిపోతే జనంలోకి వెళ్ళకూడదా? మరి తెలుగుదేశం పార్టీ 2019లో ఓడిపోయింది కదా. అయినా అవకాశం ఉన్నా లేకపోయినా కావాలని కల్పించుకుని టూర్లు పెట్టి ఎన్ని చోట్ల చంద్రబాబు అలజడులు సృష్టించారో తెలీదా? ఆయన చేస్తే అది ప్రజాస్వామ్యం, ఎదుటివారు వెళితే అది మరొకటి అవుతుందా? తెలుగుదేశం పార్టీ 1983లో ఆవిర్భావం తర్వాత ఎన్నిసార్లు ఓటమికి గురైందో గుర్తులేదా? ఉమ్మడి ఏపీలో 1989లో టీడీపీ అధికారం కోల్పోయింది. స్వయంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు కల్వకుర్తిలో పరాజయం చెందారు. ఆయన నుంచి పార్టీని గుంజుకున్న తర్వాత 2004లో చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ ఓడిపోయిందే. 2009లో ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నా మళ్ళీ ఎందుకు పరాజయం చెందింది? రాష్ట్ర విభజన తర్వాత 2019లో ఓడిపోయింది కనుక చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లకుండా లేరే. పార్టీ కేడర్ను ఆయా సందర్భాల్లో ఎలా రెచ్చగొట్టారో తెలీదా? మరో మాట చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పులివెందుల నుంచి 1978 నుంచి గెలుస్తూనే ఉంది. జగన్ ఒకసారి ఎంపీగా రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తే 5,45,000 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. చంద్రబాబు 1978లో చంద్రగిరి నుంచి గెలిచిన 1983లో ఓడిపోయారు. ఆ తర్వాత అక్కడి నుంచి కుప్పంను తన స్థావరంగా మార్చుకున్నారు. ఎందుకు సొంత నియోజకవర్గం వదిలిపెట్టారో ఎప్పుడైనా చెప్పారా? అందువల్ల చంద్రబాబు తను చేసే విమర్శలు తనకే తగులుతాయన్న సంగతి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది కదా. ఇక ఈ మధ్య టీడీపీ ఎమ్మెల్యేలు కొందరిపై వస్తున్న ఆరోపణలు ఒక ఎత్తు అయితే, కూటమి ప్రభుత్వంపై ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి చేసిన తీవ్ర ఆరోపణలు సంచలనంగా ఉన్నాయి. ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతిని ఆయన ఎండగట్టారు. బహుశా ఆయన్ను దృష్టిలో ఉంచుకునేనేమో పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టే హీరోలు, లేకుంటే జీరోలే అని హెచ్చరించినట్లుగా కనిపిస్తుంది. పార్టీకి నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. వరదరాజు రెడ్డి సీనియర్ నేత, ప్రొద్దుటూరు నుంచి పలుమార్లు గెలిచారు. ఆయన పార్టీకి నష్టం చేసేలా మాట్లాడారా లేక ప్రభుత్వంలోని అవినీతిని ఎత్తి చూపారా? ముద్రగడ పద్మనాభం సంతాప సభలకు కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు వెళ్లడంపై కూడా ఆయన అసహనంగా ఉన్నారన్నది తెలిసిందే. వారందరి గురించి పరోక్షంగా ఆయన హెచ్చరిక చేసినట్లుగా అనిపిస్తుంది. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను టీడీపీ ఎమ్మెల్యేలు కూడా
అంత సీరియస్గా తీసుకుంటున్నారా లేదా అన్నది చర్చనీయాంశమే. ఎందుకంటే పార్టీలో ప్రభుత్వంలో ఏం జరుగుతుందో వారికి కూడా బాగానే తెలుస్తుంది కదా. నిత్యం వైసీపీని గొడ్డలి పార్టీ అని సంబోధించి ఆత్మానందం చెందుతున్నారేమో తెలియదు. దానికి ప్రతిగా కొందరు వైసీపీ నేతలు టీడీపీని బూడిద పార్టీ అని, వెన్నుపోటు పార్టీ అని అడ్రస్ చేస్తున్నారు. చంద్రబాబు నిత్యం జగన్ పైన, వైసీపీ పైన అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. అయినా జగన్ పర్యటనలకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారంటే తన వ్యాఖ్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని చంద్రబాబు అర్థం చేసుకుంటే మంచిది కదా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.